కాలం చెల్లిన వాహనాలకు చెక్ పెట్టాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం నిరంతర కాలుష్య ప్రమాణ తనిఖీలు నిర్వహించాలని సూచించారు. కాలం చెల్లిన వాహనాల నుంచి వచ్చే కార్బన్ ఉద్గారాల కారణంగా స్వచ్ఛమైన గాలి కలుషితమవుతోందన్నారు. కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు కాలం తీరిన వాహనాలకు చెల్లుచీటీ పాడాలని ఆదేశించారు. అటవీ, పర్యావరణ, ఎస్&టి, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కాలుష్యాన్ని వెదజల్లి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి పరిశ్రమలపై నిరంతర నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకు సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి వివరించారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో కాలుష్యం కోరలు చేస్తోందని, తెలంగాణలో ఇలాంటి పరిస్థితులు రాకుండా వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని వెల్లడించారు. జీవకోటికి ప్రాణాధారం నీరని, ఇది పుష్కలంగా ఉండాలంటే పర్యావరణ సమతుల్యం తప్పనిసరిని అన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా అధికారులందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కాలం చెల్లిన వాహనాలకు చెక్ పెట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. నిరంతరం కాలుష్య ప్రమాణ తనిఖీలు నిర్వహించాలన్నారు. కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు కాలం చెల్లిన వాహనాలకు చెల్లుచీటీ పాడాలన్నారు. తెలంగాణలోని అన్ని ఆలయాల్లో ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి చెక్ పెట్టేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా జూట్, క్లాత్ బ్యాగ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధం ఉన్నా విచ్చలవిడిగా ప్లాస్టిక్ బ్యాగులను కంపెనీలు తయారు చేస్తున్నాయని, ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.